నా సిల్క్ సారీస్ ని చూపించబోతున్నాను. ఫ్యామిలీ థీమ్ లో గెలిచిన సారీ ఇది. ఫస్ట్ టైం ఇస్మార్ట్ జోడీలో ఆ వీక్ థీమ్ గెలిచాం కదా, అప్పుడు విన్ అయిన సారీ. చెప్పు చెప్పు చెప్పు, వేస్ట్ టైం లాప్స్. అది వెయిట్ లిఫ్టింగ్ థీమ్ లో లాస్ట్ లో నేను వెయిట్ లిఫ్టింగ్ చేశాను కదా, 10 minutes వెయిట్ లిఫ్టింగ్ చేశాను కదా. ఏంటి? మా హర్షిత గారికి డక్ ఏది పీకాక్ ఏది తెలీదు. డక్ ఫ్లై చేస్తుందా? అండ్ వినయ్ గారిని ఒక డిఫరెంట్ శ్రీదేవి లాగా తయారు చేసి చూసిన థీమ్ ఉల్టా పల్టా రౌండ్ వచ్చిన సారీ. సో బ్యూటిఫుల్ అన్నమాట. ఐ థింక్ నేనా సారీయా? నువ్వు బ్యూటిఫుల్ కాదమ్మా, హ్యాండ్సమ్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఇది సెకండ్ టైం కట్టిన తాళి, అర్థమైందా? ఐ హ్యావ్ బ్రెయిన్స్. అమ్మా ఎక్కడుందో? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హర్షిత. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈ రోజు నా వీడియో ఏంటో తెలుసా? ఈ వీడియోలో వినయ్ లేదు, నేను మాత్రమే ఉన్నాను. ఎందుకు అంటే ఈ వీడియో ఆడవాడికి సంబంధించిన వీడియో, అందుకే నా బుర్ర తినడానికి మా ఆయన లేదు, సో నేను మాత్రమే ఉన్నాను. వేసేసాడు, బాగా వేసేసాడు. ఓకే, ఈ రోజు నా సిల్క్ సారీస్ ని చూపించబోతున్నాను. సిల్క్ సారీస్ అంటే ఎక్కువ ఏం చూపించను, కొంచెమే చూపిస్తాను. ఎందుకు అంటే గెస్ చేయండి, ఇస్మార్ట్ జోడీ సీజన్ 2 లో గెలిచిన సారీస్ అని ఈ రోజు మీకు చూపించబోతున్నాను. రెడీనా? కమ్. ఇన్ని సారీస్ అని అడగకండి, ఇన్ని సారీస్ కాదు, ఇది మాత్రమే గెలిచిన సారీస్ అన్నమాట. చూపించనా? ఇప్పుడు నాకు ఇది అందదు కాబట్టి ఎక్కి చూపిస్తాను. ఇప్పుడు ఒక్కొక్కటి సారీని బయటకు పెట్టేస్తాను, తర్వాత అన్ని ఓపెన్ చేసి చూపిస్తా. ఓకేనా? అబ్బా, మా వినయ్ లేకుండా మా వీడియో ఎంత ప్రశాంతంగా ఉంది కదా. ఫస్ట్ సారీ ఇది ఏంటి అని చూపిస్తాను. ఈ సారీ కూడా ఇస్మార్ట్ జోడీ కాదు. అవును, ఇస్మార్ట్ జోడీది కాదు, కానీ ఇస్మార్ట్ జోడీ విన్ అయినందుకు దాంట్లో చూపిస్తారు కదా సిఎంఆర్ షాపింగ్ మాల్, అక్కడి నుంచే నా ఫ్యాన్ ఒకరు పాపం చాలా ఆప్యాయంగా చాలా ప్రేమతో ఈ సారీని పంపించారు. చూడండి, ఇది కూడా సిల్క్ సారీ, ఎంత బాగుంది కదా. సో థ్యాంక్ యూ సో మచ్ పద్మజ గారు, ఈ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను. షీఈ్ మై గ్రేటెస్ట్ ఫ్యాన్. నేను ఏం సీరియల్ చేసినా చేయకపోయినా షీఈ్ మై కాన్స్టెంట్ ఫ్యాన్ అన్నమాట. సో ఆవిడ్ని నేను మెన్షన్ చేయాల్సిందే. సో ఆవిడ పంపించిన సారీ ఇది. సో ఇట్స్ అ సిల్క్ సారీ, ఎంత బాగుంది కదా, కలర్ అండ్ ఆల్ సూపర్గా ఉంది. కలర్ అయితే ఇది పళ్ళు అన్నమాట, అండ్ ఇది బ్లౌజ్ పీసు. సచ్ అ బ్యూటిఫుల్ కాంబినేషన్ కదా. అండ్ ఇది ఫుల్ బాడీ డిజైన్ ఉంది, బుట్టాస్ ఉంది. సో ఇట్స్ ఆలివ్ గ్రీన్ అండ్ మెజెంటా కాంబినేషన్ సారీ. సో నేను ఇది మళ్ళీ చక్కగా లోపల పెట్టేస్తా. మీరందరూ ఇదేంటి పిచ్చిది, ఇన్ని ఇయర్స్ అయినా ఇలాగే పెట్టుకుంది సారీస్ అని అనుకుంటూ ఉండొచ్చు. ఎందుకు అని మీరు గెస్ చేయండి, చూద్దాం. ఆడవాళ్ళకి తెలిసే ఉంటుంది. లేదంటే కూడా ఒకలాంటి మెమరీస్ కదా, ఇవన్నీ ఓపెన్ చేసేస్తే మళ్ళీ ఇలా పెట్టలేను, లేదా పాడైపోతుంది అనే ఒక ఫీలింగ్ ఉంది నాకు. ఇప్పుడు ఇస్మార్ట్ జోడీలో గెలిచిన సారీ చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ సారీ ఏంటంటే, ఒకటి పట్టు చీర. ఆఫ్ కోర్స్ సిల్క్ సారీ అంటేనే పట్టు చీర కదా. సో ఇది నా ఫస్ట్ సారీ చూపించబోతున్నాను. నాకు మ్యాక్సిమం వచ్చింది అంటే గెలిచినంది గ్రీన్ సారీస్ అన్నమాట. సో ఇది ఒకటి సిల్క్ సారీ ఇప్పుడు చూపించబోతున్నాను. Look at this beautiful saree. So shiny green color, full butta, full rich saree. So shiny green color, full butta, full rich saree. ఇది ఐ థింక్ బ్లౌజ్ పీస్ అనుకుంటున్నాను. యు నో వాట్, నేను ఈరోజే పూర్తిగా ఓపెన్ చేస్తున్నాను. మొత్తం తీస్తే ఎక్కడ ఫోల్డ్ చేయలేను అని అస్సలు ఓపెనే చేయలేదు. ఇన్ని డేస్ అయిపోయింది.
ఓకే, ఇది బ్లౌజ్ పీసు, ఇది బ్లౌజ్ పీసు. అందుకే చెప్పేది అప్పుడప్పుడు సీరే కట్టుకో అని. అంటే అది అదే చెప్తున్నాను కదా, అప్పుడప్పుడు మాత్రమే చీర కట్టుకుంటాను కాబట్టి ఈ బ్లౌజెస్ అన్ని ఇంకా కుట్టించలేదు. అండ్ ఇంత బ్యూటిఫుల్ సారీస్ కట్టుకోవడానికి ఏదైనా అకేషన్ కావాలి కదా. బ్యూటిఫుల్ శారీస్ కట్టుకోవడానికి బ్యూటిఫుల్గా ఉండాలి ఫస్ట్. వేసేసాడు, బాగా వేసేసాడు. బ్యూటిఫుల్ గా ఉన్నాను కాబట్టి నేను ఇన్ని సారీస్ గెలిచాను. అండ్ నేను ఏం వేసుకున్నా బాగుంటానని మా నాన్న ఎప్పుడు చెప్తూనే ఉంటారు. అలాగే ఉండు. ఓకే, సారీ గురించి మాట్లాడాలంటే నా గురించి మాట్లాడతాను. నేను బాగానే ఉన్నాను. ఓకే, ఈ సారీ కడితే ఇంకా బాగుంటాను. సో రైట్ అకేషన్కి వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది కట్టినప్పుడు మళ్ళీ ఒక వీడియో చేస్తా. ఓకే, సో ఇదని బుట్టాస్ అనమాట. సరిగా సారీ చూపించు. సాఫ్ట్గా ఉంది, మరీ ఎక్కువ వెయిట్ కూడా లేదు. సిల్క్ సారీస్ అంటే యూజువలీ డిజైన్ చూస్తే చాలా హెవీ అనిపిస్తుంది కదా, అస్సలు లేదు. సి, ఈ కలర్ బాగుంది కదా నాకు. వినయ్, హౌ ఇస్ ఇట్ వినయ్? వెయిట్, సి, ఇప్పుడైతే శారీకి ఒక అందం వచ్చేసింది. సారీ నీకు ఒక అందం వచ్చింది. ఓకే, వాటెవర్, అందం ఉంటే చాలు కదా. అందంగా చూస్తే అన్ని అందంగా కనపడుతుంది. ఓకే, సారీ బాగుంది కదా. బాగుంది. నెక్స్ట్ సారీ మడత పెట్టేస్తాను. మళ్ళీ నువ్వేం హెల్ప్ చేయవు కదా. 100% లేదు. అందుకే ఇప్పుడు నేనే సెట్ చేసేస్తాను. ఓకే, ఒకసారి అయిపోయింది. అండ్ సెకండ్ సారీ చూపించబోతున్నాను. వెయిట్, ఈ సారీ గురించి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అది ఏంటంటే ఫ్యామిలీ థీమ్ లో గెలిచిన సారీ ఇది. ఫస్ట్ టైం ఇస్మార్ట్ జోడీలో ఆ వీక్ థీమ్ గెలిచాం కదా, అప్పుడు విన్ అయిన సారీ. ఓకే, సెకండ్ సారీ ఇస్ దిస్. నేను చెప్పాను కదా, ఇది కూడా గ్రీన్ లోనే ఉంది. ఈ రోజు నీ డ్రెస్ కూడా గ్రీన్ లోనే ఉంది. ఓ యా, కరెక్ట్. యాక్చువల్లీ ఇది బై ఛాన్స్ వేసుకున్నాను, కానీ వర్క్ అయిందనమాట. సో గ్రీన్ ఇస్ మై లక్కీ కలర్, యు నో. అండ్ సెకండ్ సారీ చూపించబోతున్నాను. వెయిట్, ఈ సారీ గురించి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అది ఏంటంటే ఫ్యామిలీ థీమ్ లో గెలిచిన సారీ ఇది. ఫస్ట్ టైం ఇస్మార్ట్ జోడీలో ఆ వీక్ థీమ్ గెలిచాం కదా, అప్పుడు విన్ అయిన సారీ. ఓకే, సెకండ్ సారీ ఇస్ దిస్. నేను చెప్పాను కదా, ఇది కూడా గ్రీన్ లోనే ఉంది. ఈ రోజు నీ డ్రెస్ కూడా గ్రీన్ లోనే ఉంది. ఓ యా, కరెక్ట్. యాక్చువల్లీ ఇది బై ఛాన్స్ వేసుకున్నాను, కానీ వర్క్ అయిందనమాట. సో గ్రీన్ ఇస్ మై లక్కీ కలర్, యు నో. వినయ్, గెస్ చేయి, ఇది ఎప్పుడు వినయ్ చెప్పు. అప్పుడు థీమ్ లో? ఇస్మార్ట్ జోడీలో. అదే, ఏ థీమ్ లో? చెప్పు, వేస్ట్ టైం లాప్స్. అది వెయిట్ లిఫ్టింగ్ థీమ్ లో. లాస్ట్ లో నేను వెయిట్ లిఫ్టింగ్ చేశాను కదా, 10 minutes వెయిట్ లిఫ్టింగ్ చేశాను కదా. ఏంటి? ఓకే, ఈ సారీని మేము హూ ఇస్ ద లక్కీ జోడీ థీమ్ లో గెలిచిన సారీ. సో దిస్ ఇస్ సచ్ అ బ్యూటిఫుల్ వేరే డిజైన్ ఉంది దీంట్లో. అండ్ బార్డర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. డక్ డిజైన్ ఉంది, సూపర్. సారీ, డక్ కాదు, పీకాక్ అది. ఓకే, మా హర్షిత గారికి డక్ ఏది పీకాక్ ఏది తెలీదు. కానీ ఫ్లయింగ్ బర్డ్ కదా, డక్ ఫ్లై చేస్తుందా? పీకాక్ ఫ్లై చేస్తుందా? షార్ట్ డిస్టెన్స్ అంతే. అమ్మా, పీకాక్ ఫ్లై చేస్తుంది. ఎక్కువ చేయదులే. ఓకే, వాట్ ఎవర్. ఇప్పుడు ఎందుకు అది? ఇప్పుడు చూపించు కరెక్ట్ గా బార్డర్ ని. సి, పీకాక్ ఓపెన్ చేయి. పీకాక్ ఉంది. అండ్ కొత్తగా పెట్టుకున్నానని పిచ్చిది అనుకుంటారేమో జనాలు. వావ్, ఇది యాక్చువల్లీ నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను, ఫస్ట్ టైం. నువ్వు ఎప్పుడు చూసావు, నేను మాట్లాడుతున్నావు. ఇదైతే బ్లౌజ్ డిజైన్ అన్నమాట, సూపర్గా ఉంది. అండ్ ఇది పళ్ళు అన్నమాట.
చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను ఈరోజే చేస్తున్నాను. సాఫ్ట్గా ఉంది. సిల్వర్ అండ్ గోల్డ్ అండ్ గ్రీన్ షైనీగా ఉంది సారీ. షైనగా ఉందా? షైనీగా ఉంది. అప్పుడప్పుడు మిస్టేక్ అవుతుంది, ఎందుకు తీసి చేస్తావు నన్ను. ఓకే, సో ఈ సారీ కూడా ఇది చూపించిన నేను ఎలా ఉంది సారీ. బాగుంది కదా? యాక్చువల్లీ ఫస్ట్ అండ్ సెకండ్ నో చేంజ్, అలాగే ఉంది. ఏంటి అంటే కలర్ అలాగే ఉంది. మేము అది తీసుకో ఫస్ట్ వన్ తీసుకో. ఆ హ్యాండ్ లో పెట్టుకో, చూడు. అంటే ఆల్మోస్ట్ లెమన్ అండ్ గ్రీన్ అంతే. ఏంటి లెమన్ గ్రీన్ అంటే ఈ శారీ ఇట్ ఇస్ లెమన్ కలర్, లెమన్ ఇది అండ్ దిస్ ఇస్ గ్రీన్. ఇది గోల్డెన్ గ్రీన్. ఓకే, ఇది ప్యారెట్ గ్రీన్ మిక్స్. దాంట్లో సిల్వర్ ఉంది, గోల్డ్ ఉంది. దీంట్లో ఎక్కువ గోల్డ్, దీంట్లో గోల్డ్ సిల్వర్ ఉంది. నాకైతే అన్ని గ్రీన్ అంతే. అన్ని గ్రీనే. మగవాళ్ళకి కలర్ ఏంటో అస్సలు తెలియదు కదా. నెక్స్ట్ ఇది ఒకటే డిఫరెంట్ గా వచ్చిన సారీ. ఇట్స్ పింక్, రాయల్ రాణి పింక్ సారీ. ఇది చాలా హెవీగా ఉంది సారీ అయితే. కమ్ షో ద బార్డర్. సూపర్గా ఉంది కదా. కలర్ చూడండి ఎంత బ్రైట్గా ఉంది అంటే. ఇది ఎప్పుడు వచ్చింది? ఇది ఒకలాంటి సూపర్ సస్పెన్స్, మాకే సస్పెన్స్ థ్రిల్లర్గా ఉన్న థీము. ఏంటి చెప్పు. అండ్ వినయ్ గారిని ఒక డిఫరెంట్ శ్రీదేవి లాగా తయారు చేసి చూసిన థీమ్. ఉల్టా పల్టా రౌండ్ వచ్చిన సారీ. సో బ్యూటిఫుల్ అన్నమాట. ఐ థింక్ నేనా సారీయా? నువ్వు బ్యూటిఫుల్ కాదమ్మా, హ్యాండ్సమ్. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఇది నాకు చాలా బాగా మ్యాచ్ అవుతుంది అనుకుంటాను కదా వినయ్? అవును. ఉండు బ్యాక్గ్రౌండ్ మిక్స్ అవుతుంది. ఇప్పుడు సి సచ్ బ్యూటిఫుల్ సారీ. ఫుల్ బుటాస్ ఉంది. అండ్ ఇది కూడా చూపించాలి కదా. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది అండ్ హెవీ పళ్ళు. ఇది బ్లౌజ్ పీసు, ఇది పళ్ళు. సూపర్ రాణి పింక్ బార్డర్, ఎల్లో కాంబినేషన్. సో సూపర్గా ఉంది. అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ స్పెషల్ సారీ. నా ఫేవరెట్ కలర్ అనమాట. అండ్ ఈ సారీ ఫినాలేలో గెలిచిన సారీ. సిఎంఆర్ వాళ్ళు విన్నర్ కని ఇంత బ్యూటిఫుల్ గ్రాండ్ సారీని ఇచ్చారు. సూపర్గా ఉంది చూడండి. వావ్, ఎంత బాగుంది కదా. లుక్ ఎట్ ద బార్డర్ మ్యాన్. పెద్ద బార్డర్ ఉంది. రాణి పింక్ బార్డర్, ఎల్లో కాంబినేషన్. సో సూపర్గా ఉంది సారీ అయితే. అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, నేను పెళ్ళిలో కట్టుకున్న సారీ కూడా ఎల్లో అండ్ పింక్, ద సేమ్ కాంబినేషన్ సారీ. దిస్ ఈజ్ వర్త్ 25,000 రూపీస్ సారీ ఇది. అబద్ధం చెప్పకు హర్షిత, ఇక్కడే ఉంది మా ఫోటో, చూడండి మీరు. నువ్వే నో నీకే క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ తాళి కట్టావు కదా, అప్పుడు ఏ సారీ కట్టాను నేను? ఓకే, ఇప్పుడు అదే యాక్చువల్ మ్యారేజ్. ముహూర్తంలో ఎప్పుడు తాళి కడతారో అది. ఇది సెకండ్ టైం కట్టిన తాళి. అర్థమైందా? ఐ హ్యావ్ బ్రెయిన్స్. అమ్మా ఎక్కడుందో? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ చూడు, చెప్పు. ఇది బార్డర్ అన్నమాట. ఇది బ్లౌజ్ పీస్. వావ్, సో బ్యూటిఫుల్ ఇట్ ఈస్. సో సూపర్ సాఫ్ట్గా ఉంది. అండ్ ఇది నా ఫేవరెట్ అండ్ వెరీ మచ్ హ్యాపీ విత్ దిస్. ఎందుకు అంటే ఇష్మార్ట్ జోడీలో గెలిచిన శారీస్ ఇదని ఒక మంచి అకేషన్కి కట్టాలి అని వెయిట్ చేస్తున్నాను. ఇదైతే ఇంకా స్పెషల్ అకేషన్కి కట్టాలని వెయిట్ చేస్తున్నాను. లేదంటే కూడా ఇన్ని శారీస్కి బ్లౌజ్ కుట్టించాలంటే ఒక మినిమం 15,000 అయినా అవుతుంది కదా. ఆర్ యూ రెడీ వినయ్? ఇఫ్ ఐ డోంట్ వేర్ అ బ్లౌజ్, ఇఫ్ ఐ వేర్ ఎ సారీ, ఓకేనా? మౌనంగా ఉన్నారు అంటే నో. కానీ 15,000 to 20,000 ఖర్చు పెట్టాలి సూపర్గా కుట్టించుకోవాలి అంటే. సో వినయ్ ఓకేనా?
నెక్స్ట్ మంత్ ఇప్పిస్తారంట అని ఓకే అన్నారు. అంటున్నావా వినయ్? హలో హలో, ఏంటి మౌనం? ఫైనలీ ఇష్మార్ట్ జోడీ సీజన్ 2లో గెలిచిన సిల్క్ సారీస్ అన్ని మీకు అందరికీ చూపించేశాను. ఈ వీడియో లేట్ అయిందే కానీ లేటెస్ట్ గానే ఉంటుంది అనుకుంటాను. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ హ్యాపీ హర్షిత యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.